Hi guys, welcome to our channel Life with CS. Welcome to another cooking video. సో మెంతి కూర ఆవిరి కుడుములు ప్రిపరేషన్ చూసేయండి. ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాము. 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకొని బాగా జల్లెడ పట్టేసాము. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసుకొని ప్రాపర్గా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి పక్కన. ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ బియ్యం పిండిలో యాడ్ చేసుకుంటున్నాము. అలాగే బాయిల్ చేసిన హాట్ వాటర్ కూడా యాడ్ చేసేసి కొంచెం బాగా కలుపుకోండి. వేడి మీదనే కలపాలంట. ఈ రెసిపీ వచ్చేసి అమ్మ ప్రిపేర్ చేస్తుంది. ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాం మనము. యాడ్ చేసేసి ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత అంత పిండి కాకుండా కొంచెం పిండి మాత్రమే, ఎంత కావాలో ప్రస్తుతానికి అంత మాత్రమే బాగా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాము. ఒక ముద్దలా చేసిన తర్వాత కారం చుట్టల పావు ఉంటుంది కదా, ఆ పావులోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసేసి బాగా పెట్టేసుకోవాలన్నమాట. కుడుములు మనం స్టీమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా హోల్స్ ఉన్న బౌల్లో వేసుకోవడం వల్ల స్టీమ్ పైకి వచ్చి ప్రాపర్గా ఉడికిపోతుంది. ఈ రెసిపీ అయితే మా మమ్మీ ఇంట్రడ్యూస్ చేశారు మా ఫ్యామిలీలోకి. ఫస్ట్ అయితే యావరేజ్గా అనిపించింది ట్రై చేసినప్పుడు. తినగా అయితే చాలా బాగుంది టేస్ట్. అండ్ జాలీ బట్టతో ఇలా క్లోజ్ చేయాలి సో దట్ డ్రై అవ్వకుండా ఉంటుంది. 5-10 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది అనమాట. సో బ్యాచెస్గా ఇలా మనమైతే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వేయించుకున్న బుడ్డలు, నువ్వులు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కారం, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసుకొని ప్రాపర్గా బ్లెండ్ చేసేసుకుంటే మసాలా పొడి ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ గార్లిక్ కచ్చాపచ్చగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్, తిరువాత గింజలు యాడ్ చేసేసుకొని శనగబ్యాళ్ళు యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది యాడ్ చేసుకుంటే. ఇప్పుడైతే గార్లిక్ కూడా యాడ్ చేసేసుకోండి. గార్లిక్ ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత మనం మెంతి కూరని యాడ్ చేసుకొని ప్రాపర్గా కొంచెం వేయించుకోవాలి, పచ్చివాసన మొత్తం పోయే వరకు. వన్స్ పోతే ఇప్పుడు మనం కారపొడిని యాడ్ చేసేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మన ఆవిరి కుడుముల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకొని కొంచెం బాగా వేడి అవ్వాలి. వేడి అవుతూనే క్రంచీగా బయట ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.